హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్పైస్ బ్లెండ్. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఛానల్లో టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, మినీ వ్లాగ్స్, ట్రావెలింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ విత్ బెండకాయ అండి. రెసిపీ నేమ్ వచ్చేసి బెండకాయ పులుగుర. ఇది చేయడం చాలా ఈజీ అండ్ దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 15-20 బెండకాయలు, మీడియం సైజ్ ఆనియన్, 10-15 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టొమాటోలు, చిన్న గోలీ సైజ్మైన చింతపండు తీసుకోండి. అండ్ బెండకాయలు లేతవి మాత్రమే తీసుకోండి, ముదురువి తీసుకోకండి. లేతవైతేనే పులుగుర టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందాక మనం చూపించిన వెజిటబుల్స్ అన్నిటినీ చిన్నగా తరిగి ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయండి. స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచాలండి. యాడ్ చేసిన తర్వాత ఆ చింతపండును కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు అండ్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి మూత మూసి పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి 2 మినిట్స్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు వీడియోలో చూపించిన విధంగా వాటర్ అన్నీ బాయిల్ అవుతుంటాయండి. అలా బాయిల్ అవుతున్న టైంకి ఒక్కసారి మిక్స్ చేసి కొత్తిమీరను కూడా అందులో యాడ్ చేయండి. కొత్తిమీరని యాడ్ చేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంటే దానికి పట్టేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత మూసి పెట్టేసేయండి. మూత మూసిన తర్వాత ఈసారి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికేంత వరకు ఒక 5-10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. వీడియోలో చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయి వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా బాయిల్ అయిపోయాయి. ఆ టొమాటోని చూస్తే అర్థమవుతుంది వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయని. బెండకాయలు కూడా బాగా మెత్తగా ఉడికాయండి. అలా ఉడికిన దాంట్లో సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఎనుపుకోవాలండి పప్పు గుత్తి యూజ్ చేసి. సేమ్ పప్పుని ఎలా అయితే ఎనుపుకుంటామో వీటిని కూడా అలాగే ఆ బెండకాయ అంతా బాగా బజ్జీలాగా అయ్యేంత వరకు ఎనుపుకోవాలి. అలా ఎనుపుకున్న ఆ బెండకాయ బజ్జీకి మనం ఇప్పుడు పోపు పెట్టుకోబోతున్నాం. పోపు కోసం వీడియోలో చూపించిన పోపు దినుసులన్నీ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి పోపు దినుసులు యాడ్ చేయండి. అలా పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఎనిపి పెట్టుకున్న బెండకాయ బజ్జీని కూడా అందులో యాడ్ చేసి పోపు అంతా ఆ బజ్జీకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ బెండకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కలిపి 15 మినిట్స్ అవుతుందండి. అంతే, సింపుల్. ఎవరైనా వర్క్లో బిజీ ఉండి తొందరగా ఈజీగా ఒక రెసిపీ కావాలంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. నాకు పర్సనల్గా బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ మా అమ్మ చేసే ఈ బెండకాయ పులిహోర అంటే నాకు చాలా ఇష్టము అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెండకాయ తింటున్న ఫీలింగ్ అస్సలు రాదండి. సో మీ పిల్లలకి ఆర్ ఎవరికైనా ఇంట్లో నచ్చని వాళ్ళు ఉంటే బెండకాయ ఇలా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంతో తింటారు. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. అండ్ ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.